శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి 15వ తారీఖు తర్వాత మనకి ఏంటంటే రవి శనుల యొక్క కలయిక, అంటే మకరంలో ఉన్న రవి కుంభంలోకి ప్రవేశిస్తాడు. అలాగే కుజుడు శుక్రుడు కలిసి మకరంలో ఉంటారన్నమాట. కుజుడు ఉచ్చస్థితి, శుక్రుడు ఏమో కుజుడితో కలిసి బలహీనపడి ఉంటాడు. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఏంటంటే కమింగ్ డేస్లోని తులారాశి వారికి, అలాగే మనకు వృశ్చిక రాశి వారికి, ధనుర్రాశి వారికి దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయం మనం తెలుసుకుందాం. ఇప్పుడు తులారాశి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఈ యొక్క ప్రభావం ఏదైతే జరుగుతుందో చతుర్థ పంచమ స్థానంలో జరుగుతుంది. చతుర్థ స్థానం అంటే ఇల్లు, వాకిలి, వాహనము, తల్లి యొక్క ప్రభావం చూపిస్తుంది. వంశపారంపర్యంగా వచ్చే ఆస్తుల దగ్గర చూపిస్తుంది. అలాగే కోర్టు వ్యవహారాల్లో సెటిల్మెంట్స్ దగ్గర చూపిస్తుంది. పాజిటివ్గా, నెగిటివ్గా చూపిస్తుంది. అలాగే లేనిపోని విభేదాలు తీసుకొచ్చి కోర్టు వరకు తీసుకెళ్ళే ప్రయారిటీ చేస్తుంది. షుడ్ బి వెరీ కేర్ఫుల్ అట్ ది టైమ్ ఆఫ్ ఈ కాంబినేషన్ ఆఫ్ శుక్ర అండ్ మాస్ ఇన్ ద 4th హౌస్లో చూపిస్తుంది. అలాగే 5th హౌస్లో చూస్తే రవి శనుల కలయిక కనబడుతుంది. ఆ రెండు కాంబినేషన్స్ వల్ల ఏంటంటే తులారాశి వరకు ఏం చేస్తున్నారు, ఒకవేళ ఫాదర్ ఉంటే ఫాదర్ కొడుకు మధ్య ఇబ్బందులు తీసుకురావడం, వ్యాపారం చేస్తుంటే యజమాని ప్లస్ వర్కర్ దగ్గర విభేదాలు చూడడం, ఉద్యోగం చేస్తుంటే మీ యజమాని దగ్గర మీ దగ్గర మధ్య విభేదాలు తీసుకురావడం, ఇదొకటి. అలాగే పిల్లల దగ్గరకు వచ్చేసరికి పిల్లలు తీసుకుంటే నిర్ణయాలు ఏదైతే ఉందో ఆ నిర్ణయాలు మిస్ఫైర్ అవ్వడం, దానివల్ల రిలేషన్ బిట్వీన్ సన్ అండ్ ఫాదర్ స్పాయిల్ అవ్వడం, ఇవన్నీ కొంచెం కాంప్లికేటెడ్ తీసుకొస్తాయి. కారణం ఏంటంటే నెక్స్ట్ స్టెప్ కూడా ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక భావం గురించి మనం మాట్లాడుతూ ఉంటే భావానికి ముందు వెనక రెండు భావాల గురించి కూడా మనం తెలుసుకోవడం ప్రయత్నించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పంచమ భావంలో రవిశను ఉన్నారు తులారాశి వారికి అంటే పంచమ భావాన్ని ఒకవేళ కానీ బాగున్నా బాగలేకపోయినా ఎంత బాగుంది ఎంత బాగలేదు ఇంపాక్ట్ ఎంత ఉంటుందో తెలుసుకోవడానికి చతుర్థ భావము, రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ కమింగ్ డేస్ అని చెప్పడానికి షష్ఠ భావము, ఇవి రెండు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చతుర్థ భావం బాగుందన్నప్పుడు పంచమ భావంలో కొన్ని డిఫెక్ట్స్ ఉన్నా కూడా ఈ బాగున్నది అన్నది అది టేక్ ఆఫ్ చేసేస్తుంది, 5th హౌస్ని నలిఫై చేస్తుంది కొంతవరకు. చతుర్థ భావం కూడా బాగలేదంటే పంచమ భావం పూర్తిగా స్పాయిల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను. ఇక్కడ 5th హౌస్ మనం మాట్లాడినట్టుగానే 4th హౌస్ అండ్ 5th హౌస్ మాట 4th హౌస్లో బ్యాంక్ బ్యాలెన్స్ అనుకుందాం, 5th హౌస్ మనం చెక్ ఇష్యూ చేసేదనుకుందాం. చెక్ ఇష్యూ చేయడానికి ముందు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలిగా. అంటే ఏంటి, 4 ఇంట్లో ధనం ఉంటేనే, ఏదైనా ధనం కావాల్సిన ఏర్పాట్లు జరిగితేనే 5 ఇంట్లో మనం చెక్ ఇష్యూ చేసినా అది క్లియరెన్స్ అవుతుంది. అలాగే ఏంటంటే 4th హౌస్ ఎంత బాగుంది అని బేస్డ్ ఆన్ దట్ 5th హౌస్ యొక్క పంట పండుతుంది. అక్కడ 4th హౌస్ బాగాలేదంటే 4th హౌస్ దాటితే కదా 5th హౌస్కి వెళ్ళేది ఎవడైనా. రాశి చక్రాలు వెళ్తున్నప్పుడు 1, 2, 3, 4 ఒకటి చెప్పుకుంటున్నప్పుడు నీ యొక్క క్యారెక్టర్ కానీ నీ యొక్క ఫార్చ్యూన్ కానీ నీకు ఎవ్రీథింగ్ 1 by 1 చేసి ఫైనల్గా 11th హౌస్ నీకు ఎంత ప్రాఫిట్ ఈ జన్మలో వస్తుంది, 12th హౌస్ ఎంత ఖర్చు పెడతావు, ఎంత పాపాలు చేస్తావు అని చెప్తున్నమాట. సో ఇవన్నీ అయిన తర్వాత 11th 12th డిసైడ్ చేస్తాను నీ పాప పుణ్యాలని. సో అలాంటప్పుడు ఏంటంటే 4th హౌస్ బాగుంటేనే 5th హౌస్లో కొన్ని ఫ్రూట్స్ వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే 4th హౌస్లో కుజుడు ప్లస్ శుక్రుడు అంటే రాష్ట్రాధిపతి అయ్యాడు తులకి, కుజుడితో కలిసే, కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నవాడు, వాడు డామినేషన్ ఎక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఎముకల్లోకి తెస్తాడు. అలాగే నేను నాకు చెప్పినట్టుగా అన్ని రకాల ప్రభావితం చూపిస్తాడు. పంచమభావంలో రవిశను అది కూడా బాగోలేదు. వాళ్ళు రెండింటి మించిన 6వ భావం అయినా బాగుందంటే 6 ఇంట్లో పాపగ్రహం మంచి చేస్తాయి, కానీ దీన్ని కంటిన్యూటీగా 6వ భావం బాగోలేదు. దానివల్ల ఏం చేస్తాడు, 6వ భావాన్ని వాడు దాన్ని కొంచెం నష్టపరచడం ప్రయత్నం చేస్తాడు. 7వ భావంలో గురుడు ఉన్నాడు, డెఫినెట్గా వాడు వీటన్ని నలిఫై చేసి పాజిటివ్గా ఇవ్వడం ప్రయత్నం చేస్తాడు. సో మీకు జరగవలసిన నష్టం జరుగుతుంది, మానసిక ఒత్తిడి అవుతుంది. ఇవన్నీ అయిన తర్వాత 7వ భావం మిమ్మల్ని అంటే భర్త స్థానము, 7వ భావం అంటే భర్త స్థానం అనుకోండి, లేకపోతే భార్య స్థానం కూడా ఏదనుకోండి, ఆ స్థానం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ వల్ల ఇవన్నీ మళ్ళీ నలిఫై అవుతాయి. పోన్లేదు జరిగిందే జరిగిపోయిన మనం ప్రశాంతంగా ఉందాం, దాన్ని పట్టించుడు మానేద్దాం అని భార్యాభర్తలు అనుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా సరే బలహీనమైపోతుంది. సో 4th 5th హౌస్ ఇల్లు, వాకిలి, వాహనం, ఆస్తి, స్థిరాస్తి, తల్లిగారు, ఇవన్నిటి దాంట్లో వచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరికి కూర్చొని ఫోన్లే అవన్నీ వదిలి దాని గురించి పట్టించుకోకు, మనం ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఇవన్నీ సమస్యలు ఉండవన్నమాట. బట్ ఎంత హైప్స్ వెళ్తాయంటే చెప్పలే అంత హైప్స్కి వెళ్తాయి. ఓకే. అలాగే వృశ్చిక రాశి వారికి విక్రమస్థానంలో శుక్రుడు ప్లస్ కుజుడు ఉంటాడు. అదే చతుర్థంలోని అంటే అర్ధాశ్రమం ఆల్రెడీ శని అక్కడ కూర్చుంటే అక్కడ రవి కూడా వెళ్ళి కూర్చుంటాడు. సో ఇదేంటంటే ఏదో పూర్వాశ్రమం ఉన్న చిన్న హెల్త్ని బయటికి తీస్తాడు, ఇది హెల్త్ని చూపిస్తాడు. ఇది కళ్ళకు సంబంధించింది కానీ అలాగే దిగువ భాగానికి సంబంధించిన కానీ ఏదో చిన్న మెడికల్ ప్రాబ్లమ్స్ చూపిస్తూ వస్తాడు. అదేదో పెద్ద క్రానిక్లో చూపిస్తాడు. చూసి మళ్ళీ అది ఉంటే మహా అయితే 1 or 2 months ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ గురువు బలం పెరగానే అవన్నీ తగ్గిపోతాయి. సో అటువంటివన్నీ చేసుకుని వస్తాడు. చేయడానికి కారకత్వం వహిస్తాయి రవిశని ఇద్దరు కలిసి ఉండడం వల్ల. అలాగే వాళ్ళు విక్రమస్థానంలో కుజుడు ప్లస్ శుక్రుడు ఇద్దరు ఉన్నారు. శుక్రుడితో ఈయన పని ఎలాగో లేదు వృశ్చిక రాశి వారికి.
కుజుడు విక్రమస్థానంలో ఉన్నాడు కాబట్టి ఇల్లు వాకిలి కొనడానికి ప్రయత్నం చేయిస్తాడు, స్థిరాస్తి డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, అప్పు తీసుకుని వచ్చి ఇల్లు కొనడానికి అవకాశం చేస్తాడు, కొంత పాజిటివ్గానే చేస్తాడు. నథింగ్ టు వరీ అబౌట్ దిస్ టూ థింగ్. మనం ధనురాశి దగ్గరికి వచ్చేస్తే వాడి కుటుంబ స్థానంలో ఇవన్నీ కనబడుతున్నాయి. కుజ శుక్రుల యొక్క కలయిక, అలాగే తృతీయంలో రవిశనులు. ఈ ధనురాశి రేటు ఒకటి తగ్గితే ఒకటి వెలుగుతుంది. అలాగే చతుర్థంలో రాహు కూడా ఉన్నాడు. అంటే అల్టిమేట్లీ అంటే వరుసగా 3 రాశుల్లోనే 5 పాపగ్రహాలు కూర్చున్నాయి వాడికి. విక్రమస్థానంలో ఏం చేసినా చతుర్థంలో రాహు మళ్ళీ దాన్ని ఇబ్బంది పెడుతుంటాడు. అన్నిటికీ ముఖ్యం చతుర్థంలో రాహు. చతుర్థ రాహు అంటే తల్లి, వాహనం, ఇల్లు వ్యవహారం, అంటే ఇంటి వ్యవహారం గురించి కానీ, ఆస్తి వ్యవహారం గురించి కానీ, తల్లిగారి విషయంలో కానీ వీటిలో ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. వాడు రాహు అక్కడ ఎంటర్ అవుతూనే ఇవన్నీ మొదలెట్టేశాడు వాడు. ఇవాళ నవంబర్ నుండి మొదలుపెట్టేశాడు వాడు. నవంబర్ 15 నుండి విపరీతంగా దాని ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. ఆ చూపిస్తున్న దానికి తోడు ఏంటంటే విక్రమ స్థానంలో రవిశనులు దాన్ని తందాని అంటారు. కుటుంబ స్థానంలో కుజుడు శుక్రుడు ఇంకొంచెం దాన్ని సరే అని కంటిన్యూ చేస్తారు. కుటుంబ పరంగా, తల్లి పరంగా ఇవన్నీ సమస్యలు తీసుకుని వస్తారు. ఏదైనా ధనురాశి వాళ్ళకి నేను చెప్పాలనుకుంటే తల్లి ఆరోగ్య విషయం చాలా చూసుకోవాలి. ఎందుకంటే తల్లి గర్భంలో మనకు వచ్చాం కాబట్టి మనకు మోక్షం ఇచ్చేది కూడా అదే. మోక్షం కలగడానికి ఒక మార్గం చూపించింది తల్లి. తల్లిని ద్వేషించినా, తల్లిని ఏం చేసినా సరే దాని ఎఫెక్ట్ పారపర్యంగా వంశం డెవలప్ అవడానికి, వంశోద్ధారుడికి ఎదుగుదలకి చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. దీన్ని అంటారు పితృదోషాలు, మాతృదోషాలు అంటాం కదా. ఇవన్నీ దీనివల్ల జరుగుతుంటాయి. సో బేసిక్లీ చతుర్థ భావంలో ఈ రాహు యొక్క ప్రభావం ఉంది కాబట్టి 1.5 year అక్కడ ఉంటాడు కాబట్టి ఆ ప్రభావంకి అనుకూలంగా, అంటే అక్కడ ఇబ్బంది పెట్టడానికి అనుకూలంగానే కుటుంబ స్థానంలో కుజుడు ప్లస్ శుక్రుడు ఉంటాడు, తృతీయ స్థానంలో రవిశనులు ఉంటారు. సో డెఫినెట్ చతుర్థం రాహు ఉంటాడు. ఈ ఒక్కొక్క గ్రహాలు ఎలా ఉన్నాయంటే వరుసగా 5 గ్రహాలు అంత నెగిటివ్ ఎనర్జీ ఫామ్ చేయడానికి ఉన్న తప్ప పాజిటివ్గా అక్కడ చేయరు. సో జాగ్రత్త పడాలి. మెడిటేషన్ చేయడం అని కానీ, గురు మంత్ర సాధన చేయడం కానీ, అంటే నీ తత్వాన్ని నువ్వు తెలుసుకోవడం ప్రయత్నం చేయి. దానికి గురు మంత్రం సాధన చేయాలి. గురువుని గౌరవించాలి. గురువు ఉపదేశం మంత్రం ఉంటే ఉపదేశ మంత్రం సాధన చేయాలి. అది దక్షిణామూర్తి అనుకోండి, గణపతి అనుకోండి, ఏదైనా అయ్యవారి మంత్రం చేయాలి. గురు పరంపరలో ఉంటే గురువు యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇక్కడ రాశ్యాధిపతి గురుడు కాబట్టి అనుగ్రహం ఉంటే ఈ 3 వరుసగా ధన, కుటుంబ, వాక్, విద్యాస్థానంలోని, విక్రమ స్థానంలోని, చతుర్థ స్థానంలో ఉన్న పాపగ్రహాలు చేసే అల్లర్లే. ఈ అల్లర్లు చేసిన తర్వాత 5వ స్థానంలో గురుడు ఉన్నాడు. అంటే ఈ అల్లరిపాలు అయిపోయిన తర్వాత గురుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. సో ఆ గురువు అనుగ్రహం పొందడానికి ఆ గురువు మంత్ర సాధన చేస్తూ, గురువుని గౌరవించి, గురువు చెప్పింది కానీ ఫాలో అయితే ఈ యొక్క సమస్యలన్నిటి పరిష్కారం అవుతాయి. సో గురు మంత్రం అంటే ఇక్కడ గణపతి మంత్రం అవచ్చు, మేధా దక్షిణామూర్తి మంత్రం అవచ్చు, ఏదైనా వీళ్ళు చేసుకోవాలి. అదే వృశ్చిక రాశి వారికి కూడా అదే గురు మంత్రం. అదే మనకు తులారాశి వారికి కూడా ఆల్మోస్ట్ సేమ్ గణపతి మంత్రం, లేకపోతే ఆంజనేయ స్వామి మంత్రం. ఈ 3 ఏదో చేసుకోవాలి. చేసుకుంటూ కానీ వెళ్తే ఈ యొక్క ఇష్యూ ఏదైతే ఉందో మనకు తెలియకుండానే ఈ మకర, కుంభ, మీన రాశుల్లో మనకు కొన్ని గ్రహాలు కూర్చున్నాయి అటాక్ చేయడానికి. అంటే కేర్ఫుల్గా ఉండాలి. తులారాశి వారికి గురువు అనుగ్రహం ఉంది, ధనురాశి వారికి గురువు అనుగ్రహం ఉంది కాబట్టి ఈ కొంచెం కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి లేనే లేదా అనుగ్రహం, ఎందుకంటే గురుడు 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి. సో వీళ్ళిద్దరికి ఉంది కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా పడితే మాత్రం గురువు అనుగ్రహం వస్తుంది, ఈ సమస్య పరిష్కారం కనబడుతుందన్నమాట. ఆ విధంగా మంత్ర సాధన చేసుకుని వెళ్తే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.